నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రజలపై తెరాస సర్కారు వరాల వర్షం. నెలాఖరులోగా ఒప్పంద ఉద్యోగాల క్రమబద్ధీకరణ. పొరుగు సేవల సిబ్బంది జీతాలు భారీగా పెంపు. 15,628 పోస్టులతో డిఎస్సికి పచ్చ జెండా. తెలంగాణ ఆదాయ వృద్ధి 15% ఉందన్న కేసీఆర్. అందుకనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు. హైదరాబాద్లో ఉన్న వారంతా తెలంగాణ బిడ్డలేనన్న కేసీఆర్. గ్రేటర్ ఎన్నికల్లో తెరాసదే విజయమని విశ్వాసం. నీటి విద్యుత్ బకాయిల మాఫీ, ఆస్తి పన్ను మినహాయింపులకు ఆమోదం. హైదరాబాద్ విశ్వనగర పనులకు నేడు శ్రీకారం. బహుళస్థాయి పైవంతెనలకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు. విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానన్న చంద్రబాబు. నగరంలో ప్రతి 2 నెలలకు ఒక వేడుక నిర్వహిస్తామని వెల్లడి. బియాస్ దుర్ఘటన మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం 3 వారాల్లోగా చెల్లించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశం. పఠాన్కోట్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణ ముమ్మరం. ఘటనాస్థలిలో కీలక ఆధారాలు సేకరణ. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పనేనని నిఘా వర్గాల ప్రాథమిక నిర్ధారణ. నేటి నుంచి 103వ విజ్ఞాన సదస్సు మైసూర్లో ప్రారంభించనున్న మోదీ. విచ్చేసిన దేశ విదేశీ ప్రతినిధులు. తెలంగాణ ప్రజలపై తెరాస ప్రభుత్వం వరాల వర్షం కురిపించింది. శనివారం 11 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కీలక నిర్ణయాలను ప్రకటించారు. రాష్ట్ర ఆదాయంలో వృద్ధికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు పెంచుతామన్న ముఖ్యమంత్రి నెలాఖరులోగా ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. సుపరిపాలన, పారదర్శకత రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలన్న కేసీఆర్ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. శనివారం సచివాలయంలో దాదాపు 11 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం బడ్జెట్ కేటాయింపులు, ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరణ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, జీహెచ్ఎంసీలో చేపట్టబోయే చర్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించింది. తెలంగాణ ఆదాయంలో 15% వృద్ధి ఉందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు పెంచుతామన్నారు. స్టేట్ ఓన్ రెవెన్యూ దాంట్లో తీస్తే 15% గ్రోత్ ఉంది. అన్ని రంగాలలో గ్రోత్ ఉంది. బడ్జెట్ మేకింగ్ లో ఒక కొత్త పంద అవలంబించి ఏ డిపార్ట్మెంట్ కు నాన్ ప్లాన్ కింద ఎంత డబ్బు వస్తుంది, ప్లాన్ కింద ఎంత డబ్బు వస్తుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ఈరోజు రూపకల్పన చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కార్డ్స్ కూడా ప్రిపేర్ చేయాలనుకున్నాం. ప్రణాళిక వ్యయంలో ఏ జిల్లాలో ఏ కార్యక్రమాలు చేస్తారు, వీటన్నిటి సమాకారంగా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కార్డు తయారైతుంది. ఒప్పంద ఉద్యోగులందరినీ ఈ నెలాఖరులోగా క్రమబద్ధీకరిస్తామన్న ముఖ్యమంత్రి పొరుగు సేవల ఉద్యోగులకు వేతనాలు భారీగా పెంచుతున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఈ జనవరి నెలాఖరు లోపలనే కంప్లీట్ చేయమని చెప్పి కేబినెట్ చీఫ్ సెక్రటరీ గారిని ఆదేశించింది. 18,000 పైచీలు కొనాలనేది ఒక లెక్క ఉంది ఉజ్జాయింపుగా. ఒకవేళ రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిపోను గనక ఈ రెగ్యులరైజేషన్ లో లేకపోతే బ్యాక్లాగ్ పోస్ట్ దీనికి సరిపడేటట్టు ఆ రిక్రూట్మెంట్ కూడా చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. వీళ్ళు మాత్రం రెగ్యులర్ అవుతారు. ప్రస్తుతం 6,700 పొందుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వాళ్లకు 12,000 రూపాయల జీతం దొరుకుతుంది. 8,400 రూపాయలు దొరికే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వీళ్ళకి 15,000 రూపాయల వేతనం ఇవ్వబడుతుంది. 10,900 ఎవరికైతే ఉందో 17,000 రూపీస్ వీళ్ళకి శాలరీ దొరుకుతుంది. ఈ నెల నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. 15,628 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం అనుమతినిచ్చింది. నీటిపారుదల శాఖ పాలమూరులో స్థాపించే వైద్య కళాశాలలో పోస్టులు మంజూరు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మైనార్టీల పిల్లల కోసం 60 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కేబినెట్ ఫైనల్ చేసింది. దీనికి సంబంధించిన టీచర్ల రిక్రూట్మెంట్ అంతా కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సొంత అధికారులను కలిగి ఉండే విధంగా ఒక 80 పోస్టులను మంజూరు చేస్తూ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఒక 108 పోస్టులు మంజూరు చేయడం జరిగింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 147 పోస్టులు, 462 పోస్టులు మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేయడం జరిగింది. రైతు రుణమాఫీని 2 విడతల్లో చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 0.5% ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఉంది. ఇస్తే ఒక 3,500-4 వేల కోట్లు పెరిగే ఆస్కారం ఉంటుంది. భూముల అమ్మకాల మీద కొంత డబ్బు వస్తే అది కలిపి ప్రయత్నం చేస్తామని నేను చెప్పిన. ఎఫ్ఆర్బిఎం ఇంక్రీజ్ కనుక సెంటర్ ఇస్తే
రుణమాఫీ ఒకసారి చేసేస్తాం. ఒకవేళ పాసిబిలిటీ లేకపోతే మాత్రం 2 విడతలుగా చేస్తాం. క్షౌరశాలలు, చిన్న దుకాణాల్లో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడేవారికి ఇకపై వాణిజ్య కేటగిరీలో కాకుండా గృహ కేటగిరీల్లోనే ఛార్జీలు వసూలు చేస్తారు. నేను మినిస్టర్ క్యాబినెట్ లో ఉన్నప్పటి నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు, కానీ ఏ ప్రభుత్వం కూడా నెరవేర్చలేదు. హెయిర్ కటింగ్ సెలూన్స్ ఏవైతే ఉన్నాయో నాయి బ్రాహ్మణ సోదరులు చేస్తూ ఉంటారు పని. వీళ్ళై 18,000 సెలూన్స్ ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఎలక్ట్రిసిటీ ఛార్జీలు కమర్షియల్ కేటగిరీ కింద ఛార్జీలు వసూలు చేస్తారు. కొద్దిగా భారం అవుతా ఉన్నాయి చిన్న వాళ్ళకు. వీళ్ళకు 200 యూనిట్ల పవర్ వాడేటువంటి అన్ని శాలూన్లకు కూడా కమర్షియల్ నుంచి డొమెస్టిక్ ఛార్జీల కిందనే వసూలు చేయాలని నిర్ణయించినాం. 144 కోట్ల భారాన్ని ప్రభుత్వం సబ్సిడైజ్ చేస్తుంది. కారుణ్య నియామకాలు వారంలోగా చేపట్టాలని నిశ్చయించిన తెలంగాణ మంత్రివర్గం ఉద్యోగులు పదవీ విరమణ పొందిన రోజు వారికి ప్యాకేజీ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీలో చేపట్టబోయే చర్యలపై తెలంగాణ మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. హైదరాబాద్లో నివసించే వారంతా తెలంగాణ బిడ్డలేనన్న కేసీఆర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జీహెచ్ఎంసీలో చేపట్టబోయే చర్యలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్లో నివసించే వారంతా తెలంగాణ బిడ్డలేనన్న కేసీఆర్ ఎవరికి ఓటు వేయాలన్నది వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉండే ఎవరైనా సరే, వాళ్ళు మరాఠీలు కావచ్చు, మలయాళీలు కావచ్చు, గుజరాతీలు కావచ్చు, కన్నడ కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఆంధ్ర స్టేట్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ మేము నివసిస్తాం, ఇక్కడ మేము ఉంటాం, మా బతుకుని ఇక్కడనే వెతుకుంటాం అనే ప్రతి వాళ్ళను రక్షించే బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వం మీద ఉంటుంది. అదే పని మేము చేస్తున్నాం. వీ కంటిన్యూ టు డూ దట్. 100% ఆ పని చేస్తాం. మేము ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా హైదరాబాద్ ఉండేవాళ్ళు ఎవరైనా తెలంగాణ బిడ్డలే కాబట్టి మాకు ఆ భేదం లేదు. ఓట్లు వేసేది వాళ్ళ విజ్ఞత, మేము వాళ్ళకు వదిలేస్తాం. జీహెచ్ఎంసీలో నీటి బకాయిల్ని మాఫీ చేసినట్లు తెలిపిన కేసీఆర్ ఆస్తి పన్ను తగ్గింపు ద్వారా లక్షల కుటుంబాలకు లాభం చేకూరుతుందన్నారు. జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను ఏదైతే ఉందో 1,200 రూపాయలు ఇంటి అద్దె చెల్లించే వాళ్ళ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వాళ్ళకు జస్ట్ 101 రూపీస్ పర్ యానం చెల్లిస్తే సరిపోద్దనే పద్ధతిలో వీళ్ళకు దాన్ని మినహాయించడం జరిగింది. ఇది కూడా 3.12 లక్షల కుటుంబాల టైప్. తర్వాత జీహెచ్ఎంసీలో నీటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని 457 కోట్ల రూపాయలని వాటన్నిటిని కూడా ఈ 15 సంవత్సరాల 16 సంవత్సరాల నుంచి బకాయిలన్నిటి మాఫీ చేయడం జరిగింది. 1,20,00,000 జనాభా ఉన్న హైదరాబాద్లో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు 2 భారీ తాగునీటి రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ కంటే చిన్నగా ఉన్న సిటీకి కూడా డెడికేటెడ్ డ్రింకింగ్ రిజర్వాయర్స్ వాళ్ళు కట్టుకున్నారు, కానీ హైదరాబాద్ వాజ్ టోటల్లీ నెగ్లెక్టెడ్. ఇప్పుడు 40 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి రామోజీ ఫిలిం సిటీ పక్కనే చాలా దగ్గర ఉండదు, క్లోజ్ గా రాచకొండ ఏరియాలో, ORR కు అతి సమీపంలో. ఇంకోటేమో షామీర్పేట దగ్గర 40 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ప్యూర్లీ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ కింద డెడికేటెడ్ డ్రింకింగ్ రిజర్వాయర్స్ కడుతున్నాం. ILFS అనే సంస్థ ఈ రిజర్వాయర్లకు 7,500 కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చిండ్రు. ఆ రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ దాన్ని మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. హైదరాబాద్లో పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న 9 అంతస్తుల భవనాలకు లిఫ్టులు తప్పనిసరి కావున ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయాన్ని పెంచామని కేసీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీలో తలాభావం వల్ల మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టాల్సి వస్తా ఉంది. ఇది వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో కట్టినప్పుడు ఏమైందంటే అక్కడ లిఫ్ట్లు పెట్టాల్సిన అగత్యం ఏర్పడతా ఉంది. లిఫ్ట్లు పెట్టకపోతే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. 9 అంతస్తులు కూడా మనకు కొన్ని కాలనీలలో పోవడం జరిగింది. మరి 9 అంతస్తులు మనుషులు ఎక్కలేరు. 2 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ కాస్ట్ సిటీ వరకు ఏంటంటే లిఫ్ట్స్ ఎక్కడైతే అవసరం పడతాయో అక్కడ 7 lakhs దాని యూనిట్ కాస్ట్ కింద నిర్ణయం చేసి మంజూరు చేయడం జరిగింది. హైదరాబాద్ పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని కేసీఆర్ ఉద్ఘాటించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. భాగ్యనగరంలో ట్రాఫిక్ రద్దీ సమస్యను అధిగమించేందుకు సిగ్నల్ రహిత రహదారులు, పైవంతెనలు నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం సుమారు 21,000 కోట్ల రూపాయలతో సమగ్ర రహదారి ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. తొలిదశలో 2,631 కోట్ల రూపాయల వ్యయంతో 18 కూడళ్ల వద్ద ఈపీపీ యాన్యుటీ పద్ధతిన అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ముందుగా కేబీఆర్ పార్కు ప్రవేశ మార్గం, క్యాన్సర్ ఆసుపత్రి, మహారాజా అగ్రసేన కూడలి, ఫిల్మ్నగర్ కూడలి, రోడ్ నెంబర్ 45 కూడలి, జూబ్లీహిల్స్ చెక్పోస్టు సహా బయోడైవర్సిటీ మైండ్ స్పేస్, అయ్యప్ప సొసైటీ, రాజీవ్ గాంధీ కూడళ్ల వద్ద పనులు ఇవాళ ప్రారంభించనున్నారు. 889 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బహుళస్థాయి వంతెనలకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సహా మంత్రులు మహమూద్ అలీ, నాయని నరసింహారెడ్డి, కేటీఆర్, పద్మారావు, తలసాని శంకుస్థాపన చేయనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 71 లక్షల రూపాయలతో నిర్మించిన జపనీస్ పార్కును కూడా వారు ప్రారంభించనున్నారు. విశాఖ నగరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ ఉత్సవంలో పాల్గొన్న ఆయన ప్రతి శని ఆదివారాల్లో సాగర తీరంలో కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రతి 2 నెలలకోసారి విశాఖలో భారీ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. పుష్ప ప్రదర్శనను తిలకించి బీచ్ రోడ్డులో నిర్వహించిన సాంస్కృతిక యాత్రలో పాల్గొన్న చంద్రబాబు ఏర్పాట్లపై నిర్వాహకులను అభినందించారు.
విశాఖ ఉత్సవాలు నేటితో పరిసమాప్తి కానుండగా ముగింపు వేడుకలకు పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులతో పాటు నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నారు. ప్రపంచం మొత్తం విశాఖపట్నానికి వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే విశాఖపట్నంలో బ్రహ్మాండమైన బీచెస్ ఉన్నాయి. విశాఖపట్నం సిటీ సుందరమైన సిటీ, ఒక ఇండస్ట్రియల్ సిటీ. దగ్గరలోని అరకు వ్యాలీ మీరు చూస్తే బ్రహ్మాండంగా ఒక సమ్మర్ రిసార్ట్, ప్రకృతి సౌందర్యమైన ప్రదేశం. ఇన్ని అరుదైన అవకాశాలు ఈ సిటీకి ఉన్నాయి. విశాఖపట్నంలో ఉండే ప్రజలు కూడా మృదు స్వభావాలు. ఇండస్ట్రీ కాదు, టూరిజం అభివృద్ధి కావాలంటే భారతదేశంలో విశాఖపట్నం కంటే మించిన టౌన్ ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. జన్మభూమి మా ఊరు కార్యక్రమం సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, టీసీ గెహ్లాట్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్, అక్షర విద్యాలయంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న నేతలు ఆ తర్వాత వెంకటాచలం మండలం అనపల్లిలో 17 కోట్ల రూపాయలతో నిర్మించే సామాజిక న్యాయ సాధికారత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. స్వర్ణ భారత్ ట్రస్ట్లో కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ సంబంధిత వైద్య శిబిరాన్ని సీఎం, కేంద్ర మంత్రులు ప్రారంభిస్తారు. అక్షర విద్యాలయంలో మానసిక పునరావాస కేంద్ర శంకుస్థాపన, గోలగముడిలో ఐఐటీటీఎం భవనాలను ప్రారంభిస్తారు. నెల్లూరు నగరంలో జూబ్లీ ఆసుపత్రి సందర్శించిన అనంతరం వీఆర్సీ కాలేజీ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 60 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోయే పర్యాటక వలయంతో పాటు స్వచ్ఛ నెల్లూరు యాప్ను ఆవిష్కరిస్తారు. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి సంబంధించి విచారణ ముమ్మరమైంది. ఘటనా స్థలిలో కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ ముష్కరముఖ వెనుక ఎవరున్నారన్న కోణంలో ఆరా తీస్తోంది. వైమానిక స్థావరంపై దాడికి ఉడిగట్టి భద్రతా సిబ్బంది చేతిలో హతమైన 4 ఉగ్రవాదులు జైషే మహమ్మద్ సభ్యులని నిఘా వర్గాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. వారంతా పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడిన తీరు సహా తర్వాత ఏం చేశారన్న దానిపై కీలక ఆధారాలు సంపాదించాయి. పాత వైరాల్ని పక్కనబెట్టి దాయాది దేశాలు సరికొత్త స్నేహగీతం ఆలపించేందుకు ప్రయత్నిస్తున్న వేళ పాకిస్తాన్ నుంచి వచ్చిన ముష్కరముఖ భారత్పై మరోమారు పంజా విసిరింది. పంజాబ్ పఠాన్కోట్లోని వైమానిక స్థావరం లక్ష్యంగా దాడికి దిగి అక్కడున్న MiG-21 యుద్ధ విమానాలు, Mi-25 హెలికాప్టర్లను ధ్వంసం చేయాలని ఉగ్రవాదులు పన్నిన పన్నాగాన్ని భద్రతా సిబ్బంది సమర్థంగా తిప్పికొట్టారు. 4 ముష్కరుల్ని హతమార్చారు. ఈ దాడిలో 3 భద్రతా సిబ్బంది అమరులయ్యారు. పఠాన్కోట్ దాడికి ఒడిగట్టింది జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ సభ్యులేనని, పాకిస్తాన్లోని బహావల్పూర్కు చెందిన నజీర్ అనే వ్యక్తి ఈ ముష్కరముఖకు నాయకత్వం వహించాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. బియాస్ ఉపనది పాకిస్తాన్లోకి ప్రవేశించే ప్రాంతం వద్ద వీరు చొరబాటుకు పాల్పడ్డారని గుర్తించిన నిఘా వర్గాలు అక్కడ దట్టమైన గడ్డి ఉండటం వల్ల ముష్కరుల్ని ఎవరూ గుర్తించలేకపోయారని చెప్పాయి. భారత్లోకి చొరబడిన ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా తమ నేతలతో సంప్రదింపులు జరిపారని నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్లో ఉంటున్న ఓ వ్యక్తి పఠాన్కోట్లోని ఓ చోదకుడికి ఫోన్ చేసి ముష్కరుల కోసం వాహనం ఏర్పాటు చేశాడు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కొంత దూరం వెళ్లాక మొరాయించగా అక్కడే దిగేసిన ఉగ్రవాదులు తర్వాత సైనిక దుస్తులు ధరించారు. పంజాబ్ పోలీసు శాఖలో ఎస్పీ స్థాయి అధికారైన సల్వీందర్ సింగ్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. ఎస్పీని, అతడి వంట మనిషిని అక్కడే వదిలేసిన ఉగ్రవాదులు సల్వీందర్ సింగ్ మిత్రుడైన ఓ బంగారం వ్యాపారిని బందీగా చేసుకుని మహీంద్రా ఎస్యూవీలో పరారయ్యారు. సల్వీందర్ సింగ్ ఇతరుల నుంచి లాక్కున్న ఫోన్ల ద్వారా పాకిస్తాన్లోని తమ నేతల్ని సంప్రదించి భవిష్యత్ కార్యాచరణపై ముష్కరులు ఆదేశాలు పొందారు. ఉగ్రముప్పును ముందే పసికట్టిన నిఘా వర్గాలు భద్రతా బలగాల్ని అప్రమత్తం చేశాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఎన్ఎస్జీ కమాండోల్ని శుక్రవారం రాత్రే పఠాన్కోట్ పంపారు. 2 బృందాలు సైనికుల్ని రంగంలోకి దింపారు. పంజాబ్ పోలీసులు సైతం అప్రమత్తమై పఠాన్కోట్ వైమానిక స్థావరం సమీపంలోని దుకాణాలు అన్నింటినీ శుక్రవారం సాయంత్రమే మూసివేయించారు. ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలపైన ఆంక్షలు విధించి విస్తృత తనిఖీలు నిర్వహించారు. భద్రతా సిబ్బంది పూర్తి స్థాయిలో అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినా ముష్కరులు వైమానిక స్థావరం వద్దకు చేరుకోగలిగారు. గ్రనేడ్ లాంచర్, 52mm మోటార్లు, AK-47 తుపాకులు, జీపీఎస్ పరికరం పట్టుకుని దాదాపు 2000 ఎకరాల విస్తీర్ణమున్న వైమానిక స్థావరంలో శనివారం ఉదయం 3:30 గంటల సమయంలో ప్రవేశించారు. ముందస్తు సమాచారంతో అప్రమత్తంగా ఉన్న తక్షణ స్పందన దళ సిబ్బంది వెంటనే ఉగ్రవాదుల్ని ప్రతిఘటించారు. ఒక ముష్కరుణ్ణి అక్కడికక్కడే హతమార్చగా మిగిలిన 3 అక్కడి నుంచి పరారై వైమానిక స్థావరంలోనే దాక్కున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు 2వ ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా సిబ్బంది సాయంత్రానికి మిగిలిన 2ని కాల్చి చంపారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ దాడి
దాడిపై సమగ్ర దర్యాప్తు జరుపుతోంది. వైమానిక స్థావరంపై దాడి దృష్ట్యా గోవా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఢిల్లీ చేరుకున్న రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. దాడి వెనుక జైషే మహమ్మద్ పాత్ర ఉందా లేదా అన్న అంశం ఎన్ఐఏ దర్యాప్తులో తేలుతుందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పఠాన్కోట్ దాడి దృష్ట్యా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశాయి. పఠాన్కోట్ దాడిని అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో ఖండించాయి. తీవ్రవాదులపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఈ దాడికి బాధ్యుల్ని గుర్తించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరాయి. ఉగ్రవాదంపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించాయి. इन आतंकियों का सफाया फौरी तौर से बहुत आवश्यक है, परंतु ये चिंता का विषय भी है। आदरणीय मोदी जी को ये मामला टेकअप करना चाहिए। मोदी जी हाल में ही पाकिस्तान होकर आए हैं, उसके बाद भी पाकिस्तान से आए उग्रवादियों द्वारा इतना बड़ा आतंकी हमला हमारे फॉरवर्ड एयर बेस पर अपने आप में गहन चिंता का विषय है। पाकिस्तान के साथ पीस टॉक और टेररिज्म एक साथ नहीं हो सकता। अब पीस टॉक चल रही है। पाकिस्तान के इस प्रकार के जो टेररिज्म के ग्रुप है उनको उन्हीं के भाषा में जवाब देने की जरूरत है। राजनाथ सिंह जी बहुत ही खंभीर गृहमंत्री देश के हैं, हम उनका सम्मान करते हैं, लेकिन जनता प्रतीक्षा में है उसी भाषा में उत्तर देने की। वो भाषा कहाँ है, वो एक्शन कहाँ है? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు కరవు భత్యం కోసం మరికొంతకాలం వేచి చూడాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి ప్రస్తుతం అంత ఆశాజనకంగా లేనందున దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నది ఆర్థిక శాఖ వర్గాల వాదన. ఒక విడత కరవు భత్యం చెల్లింపునకు ముఖ్యమంత్రి అంగీకరించినప్పటికీ చెల్లింపునకు మాత్రం ఆర్థిక శాఖ ఇంకా పరిస్థితి సానుకూలంగా లేదనే చెబుతోంది. ఒక విడత కరవు భత్యం ఇస్తే సవరించిన వేతనాల ప్రకారం గతం కంటే దాదాపు 30% అదనంగా రాష్ట్ర ఖజానాపై భారం పడనుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణ సూచి అంతగా ప్రభావం లేదన్నది ఉన్నతాధికారుల వాదన. దీన్ని దృష్టిలో ఉంచుకుని డిఏ పెంపుదల అమలు వాయిదాకే ఆర్థిక శాఖ వర్గాలు మొగ్గు చూపాయి. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వద్ద ప్రస్తావించగా ప్రస్తుతం రాష్ట్ర ఖజానా పరిస్థితి డిఏ అమలుకు అనుకూలంగా లేదన్నారు. సకల జనుల సమ్మె కాలాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011 సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు 42 రోజుల పాటు తెలంగాణలోని ఉద్యోగులందరూ సకల జనుల సమ్మె నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం దీన్ని నో వర్క్ నో పేగా గుర్తించింది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు సమ్మె కాలాన్ని ప్రత్యేక సాధారణ సెలవుగా గుర్తిస్తూ తెరాస ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014లో బియాస్ నది దుర్ఘటనలో మృతి చెందిన హైదరాబాద్ విద్యార్థుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరిహారం మొత్తాన్ని డ్యామ్ బోర్డు, విజ్ఞాన జ్యోతి కళాశాల యాజమాన్యం, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 60, 30, 10% చొప్పున భరించాలని ఆదేశించింది. 7.5% వార్షిక వడ్డీతో ఆ మొత్తాన్ని 3 వారాల్లోగా అందజేయాలని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్సూర్ అహ్మద్ మీర్, జస్టిస్ తర్లోక్ సింగ్ చౌహాన్లతో కూడిన డివిజన్ ధర్మాసనం ఈ మేరకు శనివారం తీర్పు వెలువరించింది. ఇప్పటికే చెల్లించిన తాత్కాలిక పరిహారం 5 లక్షల రూపాయలతో కలుపుకొని మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్నందున పార్టీ శ్రేణులను తెరాస సన్నద్ధం చేస్తోంది. బల్దియా ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. తెరాస శాసనసభాపక్షం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు కానున్నారు. డివిజన్ల వారీగా ఎన్నికల బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు అప్పగించడం సహా బల్దియా ఎన్నికల్లో గెలుపునకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 150 డివిజన్లలో పార్టీ పరిస్థితిపై సర్వేలు చేయించిన కేసీఆర్ ఆ అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆయా డివిజన్లలో పార్టీ బలాలు, బలహీనతలపై సీఎం సమీక్ష జరిపే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు, జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశంపైన సీఎం ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ఎన్నికల కోసం పార్టీ ప్రత్యేకంగా ప్రకటించదలిచిన ఎన్నికల ప్రణాళికపైన ఈ భేటీలో చర్చించనున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల ప్రకటన వెలువడక ముందే ప్రచార వాతావరణం వేడెక్కుతోంది. అంబర్పేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ భారీ సభ నిర్వహించింది. తెరాస సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించిన నేతలు తెలుగుదేశంతో కలిసి బరిలోకి దిగుతున్న తమకు విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. గోల్నాక తులసిరాం నగర్లో జరిగిన ఈ సభలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర నిధులతోనే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ తిరిగి తాము ఏమీ చేయలేదనే విమర్శలు చేయడం సరికాదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మూసీ ప్రక్షాళనకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ, రాష్ట్రీయ రహదారులకు 100 మీటర్ల లోపు దూరంలో ఉన్న మద్యం దుకాణాలను, బార్లను మరొక చోటకు మార్చేందుకు ఆబ్కారీ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి వివరాలు తెప్పించిన ఉన్నతాధికారులు సోమవారం దీనిపై సమీక్ష నిర్వహించి నోటీసులు జారీ చేయనున్నారు.
అదే రోజు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే అంశంపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల 20% రహదారి ప్రమాదాలు జరుగుతున్నట్లు జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సాధికారత కమిటీ గత నెలాఖరులుగా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలను ఆదేశించింది. కురువృద్ధ వామపక్ష అగ్రనేత ఏబీ బర్ధన్ శనివారం రాత్రి కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1924 సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్లోని బరిసాల్లో జన్మించిన బర్ధన్ భారత కమ్యూనిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగారు. మహారాష్ట్రలో కార్మిక సంఘాలు జరిపిన పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు. 1957లో మహారాష్ట్ర శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. దేశంలో కార్మిక సంఘాల్లో అత్యంత పురాతనమైన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కు ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 1990లో బర్ధన్ ఢిల్లీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలుత సిపిఐ ఉప ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన ఆయన ఇంద్రజిత్ గుప్తా తర్వాత 1996లో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. Not only for CPI, for the entire communist and left movement in the country. In a way, his demise marks the end of an era of communist leaders who fought for the independence of the nation, who struggled for building independent India to become a socialist, secular, democratic nation. కర్ణాటకలోని మైసూరులో 103వ విజ్ఞాన సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. 10,000 మంది దేశ విదేశీ ప్రతినిధులు పాల్గొనే సదస్సు ఈ నెల 7 వరకు సాగనుంది. భారత్లో తయారీ అమలుపై ఈ సదస్సులో శాస్త్రవేత్తలు విస్తృతంగా చర్చించనున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.